ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరైతే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఏపీడిఎస్సి, టీఎస్డిఎస్సి వాళ్ళకైతే మరి కరెంట్ అఫైర్స్తో పాటు కూడా జీకే కూడా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, కాబట్టి అన్ని పోటీ పరీక్షల వారు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తున్న జికా వైరస్ కేసులు. అయితే ఈ వైరస్ కలుగజేసే సూక్ష్మజీవి పేరేంటి? ఇటీవల మనం చూసినట్లయితే ఈ యొక్క జికా వైరస్ కేసులు అనేవి నమోదవుతూ వస్తున్నాయండి ఇక్కడ. సో మరి ఈ వైరస్ని కలుగజేసేటువంటి సూక్ష్మజీవి ఏంటండి? ఆప్షన్ ఏ ఆర్బో వైరస్ అండి. వివరాలు చూద్దాం. మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. పూణేలో 6 కేసులు నమోదయ్యాయి. అంతర్వేనేకు అరంధ్వానేకు చెందిన డాక్టర్ జికా వైరస్ బారిన పడినట్లుగా మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని పేర్కొన్నారు. మరి ఆయన కుమార్తెకు సైతము వైరస్ సోకినట్లుగా తేలిందని వెల్లడించింది. ఇకపోతే మూండ్వా ప్రాంతానికి చెందిన 2 రిపోర్ట్లు పాజిటివ్గా తేలిందని తెలిపింది. అరంధ్వానేకు చెందిన 2 గర్భిణులకు సైతము వైరస్ సోకినట్లుగా డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా తెలియజేశారు. మరి ఈ యొక్క జికా వైరస్ అనేది దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే ఏంటండి? దోమల ద్వారా అండి. ఓకేనా, యాడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది, వాహకంగా పనిచేస్తుంది అన్నట్టు ఆర్బో వైరస్కి. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను జూలై 5 నుంచి 7వ తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ సమావేశాల యొక్క థీమ్ ఏంటండి? ఆప్షన్ సి, ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధరంగ పాత్ర. వివరాలు చూద్దాం. ఈ ఏడాది గాను 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరగనున్నది. ఈ నెల 5 నుంచి 7వ తేదీల్లో 3 రోజుల పాటు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఈ సదస్సును నిర్వహించనున్నది. ప్రపంచ శ్రేయస్సు కోసము భారతీయ ఔషధరంగ పాత్ర అనేటువంటి థీమ్తో తొలిసారిగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ అండి, 72వ స్థానంలో ఉంది. ఆర్టిఫిషియల్ సంసిద్ధత కోసం ప్రపంచవ్యాప్తంగా 174 దేశాల ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, మరి దీన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎవరండి? అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసింది. మొత్తం 174 దేశాల్లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. 0.49 రేటింగ్తో ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీగా వర్గీకరణలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ హెడ్ క్వార్టర్స్లో ఇటీవల జరిగిన కొలంబో ప్రాసెస్ సమావేశానికి మొదటిసారి అధ్యక్షత వహించిన దేశము. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, మరి కొలంబో ప్రాసెస్ అనేది సమావేశం పేరండి. మరి దీనికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియా. వివరాలు చూద్దాం. జెనీవాలో జరిగిన శాశ్వత ప్రతినిధుల స్థాయి సమావేశంలో కొలంబో ప్రాసెస్ అధ్యక్షుడిగా భారతదేశం తన మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది. ఇది ప్రాంతీయ వలసల సహకారంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. 12 ఆసియా సభ్య దేశాలతో కూడిన కొలంబో ప్రక్రియ విదేశీ ఉపాధి కోసం పాలన మరియు అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్
మైగ్రేషన్ హెడ్ క్వార్టర్స్లో భారతదేశము భవిష్యత్ వ్యూహాలపై చర్చలకు నాయకత్వం వహించింది మరియు సమగ్ర 2 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను కూడా వివరించింది. సెక్రటరీ ముక్తేష్ పరదేశీ కొలంబో ప్రాసెస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశ నిబద్ధతను నొక్కి చెప్పడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా క్రింది వారిలో ఎవరిని నియమించింది? ఆప్షన్ బి అండి, శ్రీ కిషోర్ కుమార్. ఎవరండి? శ్రీ కిషోర్ కుమార్. వివరాలు చూద్దాం. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీ నవీన్ చంద్ర ఝాను నియమించింది. అతను మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నామినేట్ చేయబడిన శ్రీ కిషోర్ కుమార్ పొలుదాసు వారసుడు. వృత్తిపరమైన నేపథ్యం ఏంటంటే చూద్దాం. శ్రీ నవీన్ చంద్ర ఝా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 3 దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. తన కొత్త పాత్రను స్వీకరించడానికి ముందు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్తో సహా వివిధ కీలక పాత్రల్లో అయితే వీరు పనిచేశారు. నెక్స్ట్ వన్, నెదర్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల సంకీర్ణ ప్రభుత్వం ద్వారా ఎన్నికైన నాయకుడి పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిక్ షూఫ్. ఏంటండి? డిక్ షూఫ్. వివరాలు చూద్దాం. మాజీ గూఢాచారి చీఫ్ డిక్ షూఫ్ కొత్త డచ్ ప్రధానమంత్రిగా ఎప్పటికైనా కఠినమైన ఇమిగ్రేషన్ విధానాన్ని అమలు చేయడంపై దృష్టి సారించి మితవాద సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. షూస్ 67వ సంవత్సరం. గతంలో డచ్ సీక్రెట్ సర్వీస్కు నాయకత్వం వహించారు మరియు 14 సంవత్సరాల అధికారంలో పనిచేసిన మార్క్ రుట్టే నుండి బాధ్యతలు స్వీకరించారు. కూటమి డైనమిక్స్ మరియు నాయకత్వం. గిల్ట్ వైల్డర్స్కు చెందిన తీవ్రవాద పార్టీ ఫ్రీడమ్ పార్టీ 5 మంత్రి పదవులను దక్కించుకుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రాజిందర్ ఖన్నా. వివరాలు చూద్దాం. ప్రభుత్వం ఇటీవల అనేక ఉన్నత స్థాయి నియామకాలను చేయడం ద్వారా జాతీయ భద్రతా మండలిని బలోపేతం చేసింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా అదనపు జాతీయ భద్రతా సలహాదారుగా పదోన్నతి పొందారు. టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్లు కూడా డిప్యూటీ ఎన్ఎస్ఏలుగా నియమితులు కావడం చూడవచ్చు. రాజిందర్ ఖన్నా నేపథ్యం చూసినట్లయితే రాజిందర్ ఖన్నా ఒడిషా క్యాడర్కు చెందిన 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అతను డిసెంబర్ 2014 నుంచి డిసెంబర్ 2016 వరకు రాలో చీఫ్గా పనిచేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా మూర్ఛలను నియంత్రించడానికి రూపొందించిన మెదడు ఇంప్లాంట్ స్వీకరించి వార్తల్లో నిలిచిన ఓరాన్ నోల్సన్ ఏ దేశస్థుడు? మెదడు ఇంప్లాంట్ను స్వీకరించిన ఫస్ట్ పర్సన్ అండి ప్రపంచంలోనే. ఎవరండి వీరు? ఏ దేశానికి చెందిన వారంటే ఆప్షన్ ఏ యూకే అండి, ఓరాన్ నోల్సన్. వివరాలు చూద్దాం. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఓరాన్ నోల్సన్ అనే యువకుడు మూర్ఛలను నియంత్రించడానికి రూపొందించబడిన మెదడు ఇంప్లాంట్ను స్వీకరించిన ప్రపంచంలోని మొట్టమొదటి వ్యక్తిగా వైద్య చరిత్ర సృష్టించారు. లోతైన మెదడు ఉద్దీపన ఇంప్లాంట్స్ ఒక కొత్త మరియు వినూత్న పరికరమని, అతని రోజువారీ మూర్ఛలను 80% తగ్గించడం ద్వారా అతని జీవితాన్ని చాలా మెరుగుపరిచినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారత 16వ ఆర్థిక సంఘం ఇటీవల వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ పేరేంటి? ఎవరండి? అరవింద్ పనగారియా. వివరాలు చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత 16వ ఆర్థిక సంఘం తన పనిని ప్రారంభించింది. స్థానిక సంస్థలతో సహా అన్ని స్థాయి ప్రభుత్వాల మధ్య సంయుక్త నిధి న్యాయంగా భాగస్వామ్యము చేయబడిందని నిర్ధారించుకోవడం కోసం ఇది ఉద్దేశించబడింది. కొత్త మార్పులు ఎక్కువగా 73వ మరియు 74వ సమైక్య వ్యవస్థలో స్థానిక ప్రభుత్వాల స్థాయిని పెంచాయి మరియు పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు మరింత డబ్బు ఇచ్చే మార్గాలను పరిశీలించాలని కమిషన్ చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, సంచార ఏనుగు పేరుతో జూలై 3, 2024 నుంచి ప్రారంభమయ్యే 16వ సైనిక విన్యాసాలు భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య జరగనున్నాయి? సంచార ఏనుగు పేరుతో. ఆప్షన్ డి మంగోలియా దేశంతో అండి. వివరాలు చూద్దాం.
జూలై 3, 2024 నుంచి జూలై 16, 2024 వరకు భారత సైన్యం మరియు మంగోలియన్ ఆర్మీల మధ్య 16వ సంచార ఏనుగు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. వారు మేఘాలయలోని ఉమ్రోయిలో ఈ మిలిటరీ డ్రిల్ చేయబోతున్నారు. యుఎన్ నిర్దేశించిన విధంగా సెమీ అర్బన్ మరియు పర్వత ప్రాంతాలలో సెమీ నార్మల్ కార్యకలాపాల సమయంలో కలిసి పనిచేసే మరియు కమ్యూనికేట్ చేసే 2 దళాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలో అతి పురాతన 41,000 ఏళ్ల నాటి ఆస్ట్రిచ్ పక్షి గూడు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఇటీవల కనుగొన్నారు? పురాతత్వ శాస్త్రవేత్తలు. ఎక్కడండి? ప్రకాశం జిల్లాలో కనుగొన్నారండి. చాలా రేర్ ఫీట్ అండి ఇది. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తలు 41,000 సంవత్సరాల నాటి ఉష్ట్రపక్షి అంటే ఆస్ట్రిచ్ గూడును కనుగొన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని పురాతన గూడు ఇదే. సైట్ మాకు చరిత్రపూర్వ భారతదేశం యొక్క మెగా ఫౌనా గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. అవి ఎలా అంతరించిపోయాయనే దాని గురించి సాధ్యమయ్యే సూచనలతో సహా వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవరా అనిల్ కుమార్ నేతృత్వంలోని బృందానికి 30 నుంచి 40 గుడ్లు ఉండే గూడునైతే కనుగొన్నారు. అయితే 9 నుంచి 11 గుడ్డు పెంకులు మాత్రమే కనుగొనబడ్డాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలకు మద్దతుగా 1.5 బిలియన్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. ఇటీవల స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ సెరా మానవ అంతరిక్ష యానానికి భాగస్వామి దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? భారతదేశమే అండి. కేవలము 200 రూపీస్తో మనము అంతరిక్షంకు వెళ్ళేలాగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారండి, డ్రా పద్ధతిలో. నిన్న చెప్పాను కదా ఈ క్వశ్చన్. సో అదే. భారత సైన్యం ఇటీవల ఏ దేశ సైన్యంతో కలిసి మైత్రి అనే సంయుక్త సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? ఆప్షన్ సి థాయిలాండ్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై ఐక్యరాజ్యసమితి 3వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ దోహా, ఖతార్లో. మార్స్ ఒడిస్సీ ఆర్బిటాల్ని ఉపయోగించి మన సౌర వ్యవస్థలో ఒలింపస్ మోన్స్ అనే అతిపెద్ద అగ్నిపర్వతం యొక్క పురాతన వీక్షణను ఇటీవల ఏ సంస్థ సంగ్రహించింది? ఆప్షన్ సి నాసా అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో కన్నీటిలో ఉండే ఎంజైమ్ ఏది? ఆప్షన్ సి లీసోజోమెస్ అనేది ఉంటుందండి. లాక్రిమల్ గ్రంథుల ద్వారా కన్నీరు అనేది స్రవిస్తుంది. క్రింది వాటిలో ఎక్కువ కాంతిలో చూడడానికి తోడ్పడేవి? ఆప్షన్ సి దండాలు ఉపయోగపడతాయి. క్రింది వాటిలో వర్ణ దృశ్యాలను చూడడానికి తోడ్పడేవి అంటే కలర్ను చూడడానికి? ఆప్షన్ సి శంకువులు. క్రింది వాటిలో మధ్య చెవిలోని ఎముకలు? ఆప్షన్ డి పై 3 అండి. మాలియన్, ఇంకస్, స్టెపిస్ 3 ఉంటాయండి. స్టెపిన్ 3 ఉంటాయి. ఇందులో అతి చిన్న ఎముక స్టెపిన్ అండి. ఓకే. క్రింది వాటిలో దేహాన్ని సమతా స్థితిలో ఉంచేది ఏంటి? ఆప్షన్ బి చెవి అండి. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది? ఆప్షన్ డి శ్వేద గ్రంథులు. క్రింది వాటిలో మయోపిక్ వ్యక్తి చూడలేనివి? ఆప్షన్ ఏ అండి దూరపు వస్తువులు, దీన్నే మయోపియా అని కూడా అంటారు. క్రింది వాటిలో అయోడాప్సిన్ ఈ నిర్మాణంలో ఉంటుంది? అయోడాప్సిన్. ఆప్షన్ బి అండి శంకువుల రూపంలో. క్రింది వాటిలో మానవుడి కంటిలోనిది? ఆప్షన్ బి అండి పుడాకర కటకం అయితే ఉంటుంది మానవుని కంటిలో. క్రింది వాటిలో శుక్లం వచ్చినప్పుడు కంటిలో దెబ్బతినేది ఏంటి? ఆప్షన్ ఏ కటకము. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.